గతంలో రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాల్లో క్రైస్తవ సమాధుల కోసం భూములను కేటాయించినప్పటికీ ఇప్పటిదాకా ఆ భూములను సమర్థవంతంగా వినియోగించడానికి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల క్రైస్తవ సమాజం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘం సమైక్య నాయకుడు జెరూసలం మత్తయ్య మీడియా సమావేశంలో నిర్వహించారు. కల్సా ఇబ్రహీంపట్నం 5 ఎకరాలు, గంగారం 10 ఎకరాలు, మహేశ్వరం ఎకరాలు, చౌలపల్లి, ఫరూక్ నగర్ 3 ఎకరాలు, కొడిచెర్ల 2 కేటాయించిన భూములపై ఇప్పటి వరకు గ్రేవాడ్యూ కమిటీలు లేకపోవడం వల్ల ప్రజలు వాటిని వినియోగించలేకపోతున్నారు. కరోనా కాలంలో కుర్మల్గూడలో తాత్కాలికంగా ఇచ్చిన భూమిలో ఇప్పటి వరకు సమాధులు జరుగుతున్నా ఆ భూమి పూర్తిగా నిండిపోయిందని, బాలాపూర్ తహసీల్దార్ మరో ఎకరా భూమిని అభ్యర్థించినా కలెక్టర్ వద్ద ఆమోదం లభించలేదని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూములపై స్థానిక పాస్టర్లు, క్రైస్తవ నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసి వినియోగానికి భూములు అప్పగించాలి. మహేశ్వరం తహసీల్దార్ రాజకీయ వివక్ష చూపకుండా పనిచేయాలి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె లక్ష్మారెడ్డి ఈ సమస్యపై జోక్యం చేసుకుని అవసరమైన నిధులు కేటాయించి మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులను ఆదేశించాలని కోరారు. దృష్టికి తీసుకెళ్లడము, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించి మీడియా ద్వారానైనా కనీసం వారిలో చలనం వస్తుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ అత్యవసర పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్రైస్తవులకు సమాధుల స్థలాల కొరత అనేది దశాబ్ద కాలంగా ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా క్రైస్తవ సమాధులకు స్థలాలు దొరకక ఇబ్బంది పడుతున్న తరుణంలో అనుకోని విధంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా మహమ్మారి వలన మరింతగా క్రైస్తవ సమాధుల సమస్య తీవ్రమైంది. ఆ సమయంలో అనేక మంది క్రైస్తవ సమాధులను ఎర్రగడ్డ ఈఎస్ఐ లేదా అంబర్పేట గోల్నాక హిందూ శ్మశాన వాటికలో కాల్చడంతో కొంత క్రైస్తవ సమాజం ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఉన్నత స్థాయి ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి అప్పటి చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్ కలెక్టర్లు అందరూ కలిసి బాలాపూర్లోని కుర్మల్గూడలో సర్వే నెంబర్ 80/3లో ఒక 2 ఎకరాల స్థలాన్ని కోవిడ్ క్రైస్తవ సమాధుల స్థలంగా కేటాయించారు. అయితే అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనగా ముషీరాబాద్ నియోజకవర్గము, అంబర్పేట నియోజకవర్గము, రాజేంద్ర నగరు, అదేవిధంగా మలక్పేట, రంగారెడ్డి లో ఉన్న ఎల్బీ నగరు, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ప్రాంతాల వారికి వినియోగించుకోవడానికి ఆ కేటాయించిన 2 ఎకరాల స్థలం కూడా అది పూర్తిగా నిండిపోయి అక్కడికి కొత్త వాటిని తీసుకొచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో 2019లో అప్పుడు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. ఆ ఆర్డినెన్స్ కాపీ కూడా ఈరోజు నేను పాత్రికేయ సమావేశంలో చూపించదలుచుకున్నాను. ఇక్కడ 2019లో డిఎండబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్కి మన రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మండలాల్లో, ఒకటి చౌలపల్లి విలేజ్ ఫరూక్ నగర్ మండలంలో 3 ఎకరాల 20 గుంటలు, అదేవిధంగా కల్సా విలేజ్ ఇబ్రహీంపట్నంలో 5 ఎకరాలు, అదేవిధంగా గంగారం విలేజ్ మహేశ్వరంలో 10 ఎకరాలు, అదేవిధంగా కొడిచెర్ల విలేజ్ కొత్తూరు మండలంలో 2.20 ఎకరాల స్థలాన్ని అప్పుడు ఉన్న ప్రభుత్వము క్రైస్తవ సమాధులకు కేటాయించింది. అంటే బాలాపూర్లో నియమించింది ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అందరికీ కలిపి అది కోవిడ్కు కేటాయించింది. అనుకోని కారణాలతోటి 14/7/2020లో అప్పటి కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ రమయ్య కుమారు 14/7 అంటే 14 జూలై 14వ తారీఖు కోవిడ్ సమాధుల స్థలానికి 2 ఎకరాలు కేటాయించిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత అదే కలెక్టర్ గారు మరి ఏం ఒత్తిడిలు వచ్చినాయో లేకపోతే ఏం అభ్యంతరాలు వచ్చినాయో స్థానిక ఉన్న అభ్యంతరాలు బట్టి 3/9 అంటే 14/7 నుంచి 14/8 ఒకటి, 14/9కి 2 నెలలు అవుతాయి. కానీ 14/9 కూడా కాకుండా 3/9కే ఆ 2 ఎకరాల అలాట్మెంట్ స్థలాన్ని కూడా క్యాన్సిల్ చేసి రద్దు చేసినారు. అప్పుడు దిక్కుచోచని పరిస్థితుల్లో మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ అని ఇవ్వండి, లేకపోతే దీనైనా కొనసాగించండి అంటే ఆయన ఇది మేము కొనసాగించడానికి వీల్లేదు అని చెప్పి ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసినప్పుడు హైకోర్టును ఆశ్రయించి స్టే ద్వారా కుర్మల్గూడలో సమాధుల స్థలాన్ని ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది. కానీ అంతకు ముందుకు 2019లోనే ఈ 4 మండలాల్లో ఇబ్రహీంపట్నము, అదేవిధంగా ఫరూక్ నగరు, మహేశ్వరము, కొత్తూరు మండలంలో
సుమారు ఒక 30 ఎకరాలకు చెందిన క్రైస్తవ సమాధ స్థలం కేటాయించినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా స్వాధీనం చేసుకోలేదు. అనుకోని విధంగా ఇబ్రాహీంపట్నంలోకి వెళ్తే దాన్ని సాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వెంచర్కి వెళ్ళే దారిలో ఒక ప్రైవేట్ వెంచర్ వాళ్ళ భూమి ఉండడము, వాళ్ళు అక్కడి నుంచి దారి వదలకపోవడము, తర్వాత కొత్తూరు మండలంలో కూడా అదేవిధంగా అభ్యంతరము, మహేశ్వరంలో కూడా అదేవిధంగా అభ్యంతరాలు వచ్చినప్పుడు సమాధ స్థలం జీవో కాపీలో అయితే అలాట్మెంట్ వచ్చింది, కానీ దాన్ని వాస్తవంగా వినియోగించుకోవడానికి వీలు లేకుండా ఈ నగరంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే కాకుండా మహేశ్వరం నియోజకవర్గం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న సమాధులకు కూడా క్రైస్తవులు బాలాపూర్ మీద ఆధారపడాల్సి వచ్చి ఇక్కడ తీవ్ర ఒత్తిడి నెలకొన్నప్పుడు ఆ పక్కన ఒక ఎక్స్టెన్షన్ స్థలానికి మేము అడిగినప్పుడు ఇక్కడ బాలాపూర్ ఎంఆర్ఓ ఎక్స్టెన్షన్ ఇవ్వడం కుదరదండి, అంతా కూడా కోర్టు లిటిగేషన్ ఉందని చెప్పినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు కొంత ఆశ, కొంత అండ దొరికిందని చెప్పి సంతోషించినాం. నిజమే, మనందరికీ తెలుసు, మీడియాలో అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వము ఈ అలాట్మెంట్ చేసిన భూములు క్రైస్తవులకు అందుబాటులోకి రాలేదు, వినియోగంలోకి తేవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పి సాక్షాత్తు అడ్లూరి లక్ష్మణ్ గారు అప్పుడే పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉండే ఆయన మాట్లాడిండు. ఆ మాట్లాడిన తర్వాత 2-3 నెలలకి అదే అసెంబ్లీలో క్రైస్తవుల గొంతు ఇప్పిన అదే ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఈరోజు మైనార్టీ శాఖ మంత్రి అయినందుకు కూడా మేము ఎంతో సంతోషించినాం. అయితే వారి సంతోషాన్ని వారు చిత్తశుద్ధితో పనిచేసిర్రు. అక్కడ ఉన్న సెంట్రల్ డిఎండబ్ల్యూ అంటే మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ తెలంగాణ సెక్రటరియట్ నుంచి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ రంగారెడ్డిలో కూడా ఆదేశాలు వచ్చినాయి. కానీ ఈ ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మహేశ్వరం నుంచి ఒక 4 పాస్టర్లు, ఇబ్రాహీంపట్నం నుంచి ఒక 4 పాస్టర్లు, అంటే ఎక్కడైనా సమాధ స్థలం ఉన్నప్పుడు ఆ స్థానికంగా ఉన్న చర్చిల సహకారంతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీల ఏర్పాటు వచ్చేటప్పటికి మహేశ్వరంలో పెద్ద చిక్కు వచ్చింది. ఇబ్రాహీంపట్నంలో 4 పాస్టర్లు ఉంటారు, తర్వాత ఒక స్థానిక మున్సిపల్ కమిషనర్ ఒక సభ్యుడు ఉంటాడు, స్థానిక ఎస్హెచ్ ఒక సభ్యుడు ఉంటాడు, స్థానిక ఎంఆర్ఓ ఒక సభ్యుడు, 3 సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులు ఉంటే 4 సభ్యులు పాస్టర్లు ఉండి ఒక కమిటీ ఫామ్ చేయడం అనేది యాజ్ పర్ జీవో ప్రకారం ఉంటుంది. కానీ మహేశ్వరంకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న పాస్టర్లలో విభేదాలు, పాస్టర్లు నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నావని, నువ్వు కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పి కొంతమంది పాస్టర్ల మధ్య ఉన్న విభేదాలతోటి మహేశ్వరం ఎంఆర్ఓ సైదులు గారు ఆ లిస్టు పంపడము రంగారెడ్డి కలెక్టర్కి ఆలస్యమైంది. జీవో ప్రకారంగా 4 మండలాలకు ఒకటేసారి నిధులు కేటాయించి ఒకటేసారి ఆ సమాధుల స్థలాన్ని వినియోగం చేయాలని చెప్పి రంగారెడ్డి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎంతో ఆశతో ఉంటే కేవలం ఎంఆర్ఓ మహేశ్వరం వారి నియోజకవర్గం చెందిన ఎంఆర్ఓ అలసత్వం ద్వారా ఇప్పటి వరకు కూడా కమిటీ ఫార్మేషన్ అవ్వకుండా ఈ 4 ప్రదేశాల్లో కూడా క్రైస్తవ సమాధుల స్థలం వినియోగం కారణంగా ఉంటుంది. మరి ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అదే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉంటున్న కేఎల్ఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు. ఆయన మహేష్ గౌడ్ తోటి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తోటి, డైరెక్టర్ తోటి మాట్లాడి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ లోకల్లో మహేశ్వరంలో ఉన్న పాస్టర్ల రాజకీయము, ఆ పాస్టర్లకు పరోక్షంగా సహకరిస్తున్న కొంతమంది రాజకీయ పార్టీ వ్యక్తులు, ఆయనకి ఇస్తే ఆయన టీఆర్ఎస్ అని చెప్పి, ఈయనకిస్తే కాంగ్రెస్ అని చెప్పి రాజకీయం పరంగా పాస్టర్లు గుర్తించే ఒక దుశ్చర్య, ఒక దుస్థితి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి దీని యొక్క పరిష్కారము ఇది మీడియా ద్వారా వెళ్తేనే కానీ ప్రభుత్వ అధికారులు ఎవరినో ఒక పేరు రాసి, మేము అది కూడా చెప్తున్నాం, 4 సభ్యుల్లో 2 టీఆర్ఎస్ వాళ్ళని పెట్టలేదు, 2 కాంగ్రెస్ వాళ్ళని పెట్టలేదు, లేకపోతే 4 కాంగ్రెస్ వాళ్ళని పెట్టండి, పార్టీలతో సంబంధం లేదు. ఒక పాస్టర్ కు ఆ బాధ్యత అప్పచెప్తే అక్కడ ఉన్న సమాధుల స్థలం యొక్క నిర్వహణ పడుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంఆర్ఓ గారికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులైన సబితాంద్రారెడ్డి గారికి కూడా, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభుత్వ ప్రతినిధి అయిన కేఎల్ఆర్ గారికి కూడా మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మహేశ్వర ఎంఆర్ఓ గారికి కానీ లేకపోతే ఆర్డీఓ గారికి కానీ మీరు వెంటనే మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారా, లేకపోతే మీరు వచ్చి ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తారా, చేసి సత్వరము ఈ యొక్క సమాధుల స్థలం వినియోగించే అవకాశం కల్పించాలని చెప్పి క్రైస్తవ సమాజ పక్షంగా మేము ఈరోజు తెలిపిన్నాం. వీలైతే రేపు మళ్ళీ ప్రజావాళ్ళలో కూడా మేము ఫిర్యాదు చేసాం. ఎందుకంటే ఇది కూడా 16/7 రిలీజ్ అయితే ఇప్పటి వరకు కూడా నెల రోజులైతుంది 4 పేర్లు తీసుకోవడం. మేము మీకు మెసేజ్లు చూపిస్తారు, ఎన్నో మెసేజ్లు పంపించాము, ఎన్నో వాట్సాప్లు చేసాము. అయినప్పటికీ ఎంతోమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు కూడా ఆయన ఒక చలనం లేని విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మహేశ్వరం ఎంఆర్ఓ పైన కూడా వీలైతే మేము ఫిర్యాదు చేయనున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా వాళ్ళు దయచేసి, ఎందుకంటే క్రైస్తవులకు సమాజాలకి ఎక్కడ హిందువులు కానీ లేకపోతే ఇంకే ప్రదేశాల్లో కానీ ఎక్కడ కూడా అలో చేయకుండా ఒక అంటరానితనం, ఒక వివక్షత కొనసాగుతున్న తరుణంలో మాకు ఇచ్చిన భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా మేము సాగు చేసుకోలేని, వినియోగం చేసుకోలేని పరిస్థితులను కాబట్టి మీడియా వారు మా క్రైస్తవ సమస్యలను, మైనార్టీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. సమావేశానికి వచ్చిన పాత్రికేయులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్, ప్రైజ్ లార్డ్.
సార్ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం అధికారంగా ఇచ్చిన స్థలంలోకి కమిటీలు వేయాలి. అదే విధంగా ఇదే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒకటి సార్ అక్కడికి వస్తుంది సార్. ఈ జీవో ప్రకారం వచ్చిన 2 ఎకరాల్లో కొనసాగుతున్నాయి సార్. ఎంఆర్ఓ గారు ఎస్ సార్. ఆరోపణ అంటే ఒకటి డబ్బు రూపంగా కానీ లేకపోతే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వమనడం కానీ ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు రిటర్న్ గా తీసుకొని వస్తే దానిని వివరణిస్తామని చెప్పి ఎంఆర్ఓ దగ్గర మీటింగ్ అయింది. మా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫీసర్ కంప్లీట్ పోయారు. అక్కడ కూడా వివరించుకున్నాం. వివరించుకున్న నిర్వహణ బాధ్యతలు ఆరోపణ చేయడానికి అందరు ముందుకు వస్తున్నారు. మరి నిర్వహణ బాధ్యతలు ఎవరైనా బాధ్యత వహిస్తారా అంటే ఎవరు రాలేకపోతున్నారు. ఈవెన్ మన ఏమండి ఒకటి సార్, నేను క్రిస్టియన్ సంఘాల తరఫున కేవలము ఈ 4 ప్రాంతాల్లో వినియోగానికి రావాల్సిందే ఆన్ రికార్డెడ్ గా ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాను. ఈ జీవో ఉన్న ప్రకారంగా నేను పోయినా బయట వాళ్ళు పోయినా ఇంకో ఈవెన్ మంత్రి వచ్చినా స్థానిక ఎమ్మెల్యే కూడా నేను మెంబర్గా ఉన్నా కానీ కన్సిడర్ చేయరు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే ఎంఆర్ఓగా ఉంటారో ఆయన, ఎవరైతే కమిషనర్గా ఉంటారో ఆయన, ఎవరైతే ఎస్హెచ్ఓ ఆన్ జాబ్ ఎస్హెచ్ఓలు వాళ్ళు 3 ఉంటారు. ప్లస్ ఈ 4 ఎవరైతే ఉంటారో పార్షల్ ప్రతినిధులు. ఈ పార్షల్ ప్రతినిధులు కూడా మహేశ్వరం అనుకోండి, ఆ మహేశ్వరం పక్కన రావిరాల మండలం నుంచి ఒక ఆయన, తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాలాపూర్లో మనకు లేదు ఇక్కడ, కాబట్టి బాలాపూర్ నుంచి కూడా తీసుకోవాలని ఒక లెటర్ పెట్టాం. ఎందుకంటే మహేశ్వరం మండలం అనుకోండి, మండలి ఈక్వేషన్ ప్రకారంగా చూస్తే ఆ మండలంలో గంగారా విలేజ్ పరిధిలోనే రావాలి. కానీ ఇప్పుడు బాలాపూర్ లేదు, బడంగపేట లేదు, కాబట్టి ఈ రెండింటిని కూడా యాడ్ చేయమని చెప్పి, ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఈ 4 సంబంధించి మాంకాల్లో ప్లేస్ ఇచ్చింది, ఈ 4 వినియోగం చేయాలని చెప్పి చేశారు. ఈ రికార్డులో 4 ఉన్నప్పటికి కూడా ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ అంటే మన సౌత్ సార్ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అలాట్ అయింది, కానీ అలాట్ అయిన విషయం కూడా ఎమ్మెల్యే గారికి తెలియదు. ఈ బడంగపేట మున్సిపల్ కమిషనర్ లిమిట్ లో ల్యాండ్ అలాట్మెంట్ అయింది, కానీ బడంగపేట మున్సిపల్ కమిషనర్ కూడా దానికి తెలియదు. మీకు అక్కడ క్లియర్గా ఉంది. ఎస్ సార్, ఎంఆర్ఓ గారికి తెలుసు. ఎంఆర్ఓ గారికి ఎట్లా తెలుసు? చీఫ్ సెక్రటరీ మీకు ఇది కాపీ 3 పేజీల కాపీ ఉంది చూడండి. షేర్లింగంపల్లి జెడ్సీకి ఇచ్చారు. ఇది జోనల్ కమిషనర్ ఫర్ షేర్లింగంపల్లి. మనకి ఎల్బినగర్ జోనల్ కమిషనర్ దగ్గర ఈయనకి ఇవ్వాలి. లేదా అప్పుడు ఎక్కువ కరోనా మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సికింద్రాబాద్ నుంచి వచ్చినాయి. సికింద్రాబాద్ జడ్సీ కూడా అరే నువ్వైనా తీసుకోరా బాబు, లేదా ఎల్బినగర్, కానీ అక్కడ ఆయన వచ్చి చేయడం ఏంటంటే వాళ్ళు కూడా అంటే అప్పుడు సికింద్రాబాద్ వాళ్ళు ఆ జడ్సీ ఆ మున్సిపల్ వాళ్ళు కరోనా విపత్తులో బిజీగా ఉన్నారు, ఈ ఎల్బీ నగర్ వాళ్ళు బిజీ ఉన్నారు. షేర్లింగంపల్లి జోన్లో అంటే స్టాఫ్ ఏమంటారు లీజర్ స్టాఫ్ ఉన్నారు, కాబట్టి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. జిహెచ్ఎంసీ పరిధిలో డంపింగ్ యార్డ్స్ కానీ గ్రేవ్ యార్డ్స్ కానీ జిహెచ్ఎంసీ పరిధిలో ల్యాండ్ అవైలబుల్ లేనప్పుడు అక్కడ సిపిఓ సెంట్రల్ మన టీపీఓ లాగా టౌన్ ప్లాన్ సిపిఓ సెంట్రల్ ప్లానింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు, ఏదైతే అదర్ దాన్ డిస్టిక్ లో ఒక ల్యాండ్ అక్వైర్ చేసి గవర్నమెంట్ ఆ స్థానిక రెవెన్యూ నుంచి ల్యాండ్ తీసుకొని దాన్ని వాళ్ళే వినియోగం చేస్తారు. ఇప్పుడు ఒక డంపింగ్ యార్డ్ ఉంది అనుకోండి, బాలాపూర్ డంపింగ్ యార్డ్ మా వాళ్ళు మా చెత్త వేయాలంటే కుదరదు. బాలాపూర్లో అలాట్మెంట్ డంపింగ్ యార్డ్ జిహెచ్ఎంసీ నుంచి ఎక్కడైనా రావచ్చు. అట్లనే ఈ సమాధుల స్థలము అలాట్మెంట్ మెయింటైన్ బై బడంగపేటలో జ్యూరిడిక్షన్ వచ్చింది, కానీ దాని మెయింటెనెన్స్ మొత్తం జిహెచ్ఎంసీ. అంతా కూడా మత విశ్వాసాలపైన ఆధారపడింది. ఓకే, ఒక మాట సార్ మీరు అడిగారు నన్ను చెప్పనియండి. క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం ఆ మృతదేహాన్ని పాతి పెట్టడమే మా సిద్ధాంతం. ఇక్కడ స్థలం లేకపోతే ప్రైవేట్ స్థలం గురించి ఇంతెందుకు, మన కేటీఆర్ గారు మోడల్ గ్రేవ్యార్డ్ ఓపెన్ చేశారు నాగోల్ ఫతులగూడలో. అక్కడ కూడా పాతి పెట్టాలంటే స్టెప్ బై స్టెప్ ఒకే సమాధిలో 9 ఫీట్లలో ఒక బాడీ ఉంటుంది ఫతులగూడలో. అది గవర్నమెంటే దగ్గర ఇంకా ఎమ్మెల్యే గారు సర్దార్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు కాబట్టి మా బాలపూర్లో కానీ ఇచ్చింది అనుకో, ఈవెన్ బడంగపేట తేలిపోయినాం, సంతోష్ నగర్లో తేలిపోయినా, మలక్పేట తేలిపోయినాం. ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్ళకి వితౌట్ ఇంటిమేషన్ ఈవెన్ ఆ బుక్ ఉంటుంది కదా, మేము జిహెచ్ఎంసీ నుంచి మాకు